సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథాయ నమః. మనుషులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అనంటే అందరితో ఉండాలి. అదే నిన్ను నువ్వు తెలుసుకోవాలి అనంటే ఒంటరిగా ఉండాలి బిడ్డ. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడు మనం తడవాలే తప్ప మనం తడవాలి అని అనుకున్నప్పుడు అది కురవదు. కాబట్టి చేజార్చుకోవద్దు. ఇతరుల గురించి మీకు చెప్పేవారు మీ గురించి కూడా ఇతరులకు చెప్తారు. గుర్తుంచుకో తల్లి ఈ మాట. నీటిలో పడవ ఉండాలే కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జీవితమే జ్ఞాపకంగా మిగిలిపోకూడదు. క్రమశిక్షణ లేని చదువు, సమయపాలన లేని విధి నిర్వహణ, అలాగే ఆచరణ లేని మాటలు నీకే కాదు నీ చుట్టుప్రక్కల వారికి కూడా కీడు చేస్తాయి బిడ్డ. దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది. డబ్బు విలువ పేదరికంలోనే తెలుస్తుంది. అలాగే కుటుంబం విలువ ఒంటరితనంలోనే తెలుస్తుంది. బిడ్డ, 6 అడుగుల మనిషి యొక్క విలువ 4 అంగుళాల నాలిక మీద ఆధారపడి ఉంటుంది. ఎంత విచిత్రమో కదా. గొడవ జరిగితే కానీ బయటపడదు అసలు ఎవరి మనసులో ఏముందో అని. చూడ్డానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకటైతే అవకాశం ఇంకొకటి. ఆ కోపంలోనే విషయాల యొక్క అసలు వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది. కోపంలో మనసులో ఉన్న నిజమైన బాధలు, మాటలు బయటకొస్తాయి. అందుకే కోపం కొన్నిసార్లు మంచి చేస్తుంది, కొన్నిసార్లు చెడు చేస్తుంది. బిడ్డ, జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చిందే చేయి. అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు. అలాగే ప్రశాంతంగా కూడా ఉండగలవు. వాదించుకుంటూ ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటుంటే ఇద్దరు గెలుస్తారు. ఎందుకంటే మీ మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. నిజాలు చెప్పి నిజాయితీగా ఉంటే వారికన్నా అబద్ధం చెప్పి ఆకట్టుకునేవారే ఈ ప్రపంచంలో ఎక్కువ. వాళ్ళకే ఎక్కువ విలువ కూడా ఉంటుంది. తగిలిన గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అదే మార్పు అవుతుంది. ఎందుకంటే ముళ్ళను తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవటం మొదలుపెట్టాలి. మన క్షేమాన్ని కోరుకునేవారు ఎప్పుడూ కూడా వీధి దీపాల్లాంటి వారు. గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా దాన్ని చేరుకునే బాటని మాత్రం కాంతిమయం చేస్తూ ఉంటారు. కడుపు కట్టుకొని సంపాదించు, రేపు నీ సంతతికి మంచి జరుగుతుంది. ఇతరుల కడుపు కొట్టి సంపాదించకు, ఆ పాపం నీ సంతతికి చుట్టుకుంటుంది. గుర్తుంచుకో తల్లి, లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవ్వరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసుని గాయం చేసుకోకూడదు. జీవితాన్ని ప్రశాంతంగా జీవించు. నువ్వు నడిచే దారిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతిని. అలాగే చేసే పనిలో ఆటంకాలు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానంలో మార్పు రావాలి.
కాలం అనేది మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతూ ఉంటారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, లేనప్పుడు మరోలా ఉంటారు. ఇది నిజమే కదా తల్లి. జీవితం బాగుపడాలి అని అంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, లేదా ఇల్లు మార్చుకోమని, ఇలవేల్పును మార్చుకోమని చెబుతూ ఉంటారు కదా, కానీ బుద్ధి మార్చుకోమని ఎవరు చెప్పారు? కనీసం మీరైనా గుర్తుంచుకోండి బిడ్డ. ధనం ఉన్న చోట గుణం ఉన్నవారితో స్నేహం చేయి. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం అనేది గొప్పది. మన జీవితంలో కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యమని. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, అలుసైపోతావు. ఎక్కువగా విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువైపోతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించటం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు. జీవితం బాగుంటుంది. మనసుకు బాధగా ఉంటే మనసులో ఉన్నవారికి చెప్పుకోవచ్చు, కానీ ఆ మనసులో ఉండేవాళ్ళే బాధ పెడితే ఆ బాధని ఇంకెవరికి చెప్పుకోవాలి? మీరంటే ప్రాణంగా ఇష్టపడే వారిని ఎప్పుడూ బాధ పెట్టకండి. వారికి ఇంకెవరున్నారు మీరు తప్ప. అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ప్రేమతోనైనా ఉండాలి, లేదంటే నమ్మకంగానైనా ఉండాలి. ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పుతుంది. నమ్మకం మన కోసం ఏదైనా చేసేటట్లు చేస్తుంది. ఎవరు ఎప్పుడు మారుతారో, ఎలా మారుతారో ఎవరు కూడా చెప్పలేరు. సమయం కన్నా వేగంగా మారే మనుషుల మధ్య ఉన్నాం. అందరూ మన వాళ్ళు అనుకోవటం మనం చేసే అతి పెద్ద తప్పు. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. అలాగే ఇదే ఇప్పుడు లోకం యొక్క తీరు. కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తప్పో, ఎదుటివారి మంచితనాన్ని కూడా చేతకానితనంగా చూడటం కూడా అంతే తప్పు. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని కాపాడుకోగలిగితే నిన్ను మించిన వివేకి మరొకరు ఉండరు. మనం ఎంత మంచి చేసినా కూడా, మనం ఎంత మంచిగా ఉన్నా కూడా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే అవుతాం. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకటం కన్నా మనకు నచ్చినట్లు మన జీవితాన్ని జీవించడమే మంచిది. ఏమంటావు తల్లి నువ్వు? స్వేచ్ఛగా అలాగే ఆనందంగా జీవించండి. ఎవరైనా చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా సరే పక్కన పెట్టేయండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయ కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది, కానీ చల్లదనాన్ని కాదు కదా. అలాగే ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. విలువ లేని మనుషులకు దూరంగా ఉంటేనే నీ విలువేంటో నీకు అర్థమవుతుంది. మనసులోని బాధ పోవటానికి ఏ మందు పనిచేయకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మనతో మాట్లాడుతున్నట్లయితే ఎంతటి బాధనైనా కూడా మనం మర్చిపోవచ్చు. కాదంటావా? ఎంతటి కష్టం వచ్చినా నీలో నువ్వు ఓదార్చుకోవటం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారో తప్ప నా అని ఎవ్వరు దగ్గరికి తీరు. గుర్తుంచుకో తల్లి, పెళ్ళి ఎంత ఘనంగా చేసుకున్నావనేది గొప్పతనం కాదు. నిన్ను నమ్మి తల వంచి తాళి కట్టించుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో నిజమైన గొప్పతనం అక్కడుంది. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు కూడా కనిపించకుండా పోతాయి. గుర్తుంచుకో బిడ్డ, ఈ కాలంలో మంచి వాళ్ళకన్నా మంచిగా నటించే వాళ్ళే ఎక్కువ. మనతో అవసరం ఉన్నప్పుడు అంతా నువ్వే అంటారు. అవసరం తీరిపోయాక నువ్వెంత అని అంటారు. నిజమే కదమ్మా.
బిడ్డ, ఉండిపోయే వాళ్లకు వెళ్ళిపోయే వాళ్లకు చాలా తేడా ఉంది. ఉండిపోయే వాళ్ళు నిన్ను భరిస్తారు. వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు. అందరితో కలిసి ఉండు, అందరిలా నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు. అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి యొక్క ప్రేమ విషయం కంటే కూడా ప్రమాదకరం. గుర్తుంచుకో బిడ్డ, అవసరం కోసం 2 మెట్లు దిగినా తప్పు లేదు. కానీ అవసరాలు తీర్చుకోవటం కోసం దిగజారిపోకూడదు. వ్యక్తిత్వపు విలువలు కోల్పోకూడదు. విజయమే సర్వం కాదు, అలాగే పరాజయం అంతం కూడా కాదు. ఏది జరిగినా మన ప్రయాణాన్ని కొనసాగించే ధైర్యం అనేది మనలో ఉండాలి. భవిష్యత్తులో ఎలా ఉంది, ఎలా ఉంటుంది అన్నది మనకి మాత్రమే తెలియాలి. జీవితం చాలా గొప్పగా ఉంటుంది. నువ్వు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటే వారి తప్పులను పట్టించుకోకుండా బంధానికే ఎక్కువ విలువ ఇస్తున్నావు అని అర్థం. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడుని చూసిన వాళ్ళు శత్రువులవుతారు. అలాగే రెండింటిని సమానంగా చూసిన వాళ్ళే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు. ఏమంటావు తల్లి? బ్రతుకు మీద బాధ్యత లేని వాడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, అదే తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతావు. బిడ్డ, నిర్ణయం నీ చేతుల్లోనే, నీ దగ్గరే ఉంది. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండు. ఎప్పుడూ కూడా ప్రతినిత్యం నీకు నచ్చినవి, నీకు మెచ్చినవి, ప్రతిదీ నీకు ఎలా నడుచుకుంటే ఇష్టం అలానే ఉండు. ఎప్పుడూ కూడా నువ్వు పక్క వాళ్ళు చెప్పిన త్రావులో నడవవద్దు. నీకు ఏది మంచిది అని అనిపిస్తే నువ్వు అదే చెయ్యి తల్లి. అలాగే ఈరోజు సాయి వాక్కులు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.